ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, తల్లి ఈ రోజుతో నీ కర్మఫలం అనేది ముగిసింది తల్లి. నువ్వు ఏదైతే కనుక ఎదురు చూస్తూ ఉన్నావో అలాంటి అదృష్ట తలుపులు అనేవి నీకు తెరుచుకోబోతున్నాయి అని చెప్పి ఒక గొప్ప సందేశాన్ని మనకు పంపిస్తున్నారండి. చాలామందికి ఒక నిరాశ అనేది ఉందండి. ఏంటి అని అంటే, బాబా మీరు ఇలాగే అంటున్నారు, నాకు అసలు మంచిగా జరగటం లేదు బాబా, నా కోరిక తీరటం లేదు బాబా అని చెప్పి ఎవ్వరూ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదండి. ఇందులో మీకు ఒక చిన్న కథని తెలియజేస్తాను. ఇది కథ అనే కంటే నాకు తెలిసిన వాళ్ళకి జరిగిన ఒక గొప్ప విషయం ఇది. నిజంగా మన కర్మఫలం నుంచి మనం తప్పించుకోలేమండి. ఏదైనా సరే మనం తెలుసో తెలియకో చేసిన ఒక తప్పు నుంచి మనం ఆ కర్మను అనుభవిస్తూ ఉంటాం. అలాంటి కర్మఫలం ఎప్పుడు మనకి ముగుస్తుందో మనకి తెలియదు. అలాంటి క్షణం వచ్చిన రోజున ఖచ్చితంగా అదృష్ట తలుపులు తెరుచుకుంటాయి అనేది మన ఖచ్చితమైన ఒక నిజమండి. అలాంటి ఒక కథను మీకు తెలియజేస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నిజంగా బాబా అన్నట్టుగా అండి, ఈ రోజుతో మన కర్మఫలం అనేది ముగిసి ఖచ్చితంగా అదృష్ట తలుపులు తెరుచుకుంటే మనకి అంతకంటే కావాల్సింది ఏముంది బాబా. నేను ఎన్నో బాధలు పడ్డాను, ఎన్నో కష్టాలు పడ్డాను. నా కర్మ, నేను ఏం కర్మ చేశానో ఏంటో, నేను చాలా దురదృష్టవంతురాలిని బాబా, నాకు అస్సలు మంచే జరగటం లేదు, నాకు అసలు అదృష్టం అనేది కలిసే రావటం లేదు అని చెప్పి బాధపడే ఒక భక్తురాలికి బాబా చూపించిన అద్భుతం అండి. మనకి తెలీదు, మనం అనుకుంటూ ఉంటాం ఇప్పుడు మనం న్యాయంగా ఉండొచ్చండి, మనం చేసే ప్రతి పని కూడా న్యాయబద్ధంగా ఉండొచ్చు అనుకుంటూ ఉంటాను. నేను ఇంత కరెక్ట్గా ఉన్నాను, అయినా సరే నాకెందుకు మంచి జరగటం లేదు. నేను ఎన్నో పూజలు చేస్తున్నాను, అన్నదానాలు చేస్తున్నాను, లేని వాళ్ళకి సహాయం చేస్తున్నాను, నేను ఎవరిని కూడా ఒక్క మాట కూడా పల్లెత్తి మాట కూడా అనింది లేదు బాబా, నాకే ఎందుకు ఇన్ని కష్టాలని అనుకుంటూ ఉంటామండి. మనం ఎప్పుడు ఏ పాపం చేశామో మనకి తెలియదండి. ఆ కర్మ అనేది మనం ఇన్ని రోజులు అనుభవించాలి అని చెప్పి మనకు ఉంటుంది కదా, అది ముగిసేంత వరకు కూడా మనం అనుభవించాల్సిన ఒక పరిస్థితిలో ఉన్నాం. అందువల్ల దాని నుంచి తప్పించుకోలేం. అలాగా ఒక భక్తురాలికి ఏమైంది అని అంటే అండి, తను ఇలాగే చాలా మంచి పనులు చేస్తూ చాలా వరకు కూడా అందరికీ సహాయపడుతూ ఉంటూ ఉండే ఒక భక్తురాలండి, బాబా భక్తురాలు. ఆమె చాలా నిరాశలో ఉంది. ఎంతవరకు నిరాశ పడింది అని అంటే, ఏ పనులు చేసినా కూడా నాకు సవ్యంగా సాగటం లేదు బాబా, నాకు అన్నీ కూడా అడ్డంకులే వస్తున్నాయి, నేను ఇంకా ఓర్చుకోలేదు, నాకు అసలు ఓపిక అనేది లేదు బాబా. చాలా నిరాశతో బాబా దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పిందండి. బాబా మీరు ఎంతో నమ్మకంతో ఉండమన్నారు, ఓపికతో ఉండమన్నారు, నేను అవన్నీ కూడా ఎన్నో భరించాను బాబా, ఎదుటి వాళ్ళనే మాటలు భరించాను, నాకు కుటుంబంలో ఎవరి సపోర్టు లేదు, అయినా సరే నాకు మంచి జరగటం లేదు బాబా, నన్ను మీతో పాటు తీసుకువెళ్ళిపోండి బాబా, నాకు అసలు ఈ జీవితం బతకాలని లేదు అని చెప్పి బాబా పాదాల మీద పడి చనిపోవాలని అనుకుందండి ఆవిడ. ఏ రోజైతే అండి మనం చాలా ఓపికతో ఉంటూ ఉంటాం, ఎదురు చూస్తూ ఉంటాం, మనం వెంటనే చనిపోవాలని ఎందుకు అనుకుంటామండి? మనకి జీవించాలన్న ఆశ ఉండబట్టే కదా. మంచి జరిగితే కొంచెం ఒక్క మంచి అనుకున్నట్టు జరిగితే ఆ రోజు చూడండి ఫ్రెండ్స్, మనకంటే జీవితంలో సంతోషించే వాళ్ళు అస్సలు ఎవరు ఉండరు. అలాంటి సంతోషం అనేది ఆవిడికి బాబా ఎలా కనిపించారు అనంటే, తన బాబా గుడికి వెళ్ళి ఆయన పాదాల మీద పడిపోయి లెగట్లేదండి ఆవిడ. నాకు ఈ జీవితాన్ని తీసేసుకో బాబా, నేను భరించలేను అని చెప్పి ఆవిడ చాలా నిరాశ పడుతూ ఉన్న సమయంలో వెనక నుంచి ఒక పిలుపు అనేది ఆవిడకి వినిపించిందండి. ఆవిడ పేరు పెట్టి పిలుస్తున్నారు, వెనక నుంచి ఎవరో పిలుస్తున్నా సరే తనకి వినిపించినట్టుగా అలాగే ఉండిపోయింది. అయినా సరే మళ్ళీ పిలిచినప్పుడు లేచింది ఆవిడ. లేచి ఎవరా అని వెనక్కి తిరిగి చూస్తే ఒక ఆయన నిలబడి ఉన్నారు. ఎవరు ఆయన అంటే అండి, తనకి జీవితంలో చాలా వరకు కూడా మోసం చేసి తన్ని ఇబ్బందుల పాలు పెట్టి తన దగ్గర నుంచి 12 లక్షల రూపాయలు మోసం చేసి వెళ్ళిపోయిన ఒక వ్యక్తి, తనకి సూసైడ్ తప్ప అంటే ఆత్మహత్య తప్ప వేరే దారి లేదు అని అనుకుంటున్న ఒక వ్యక్తి తిరిగి రావడం, తను ఎక్కడుందా అని చెప్పేసి వెతుక్కుంటూ బాబా చూడండి ఫ్రెండ్స్ ఎలా తీసుకొచ్చాడో. తనకి ఎప్పుడైతే బాబా పాదాల మీద పడి శరణాగతి పొందుతామో అప్పుడు తన కర్మ అనేది ముగుస్తుంది అన్న జీవిత రహస్యం అనేది తనకు తెలియదండి. ఆ రోజు అతను తిరిగి వస్తాడు, మళ్ళీ తన అప్పులన్నీ కూడా తీర్చుకోవచ్చు, తన డబ్బులు తిరిగి ఇవ్వడం అనేది జరుగుతుందో లేదో కూడా తను ఊహించలేదండి. అలాంటిది తన పాదాల మీద పడిన తర్వాత, అంటే పోయిన జన్మలో తను చాలా వరకు కూడా అండి కొంచెం అడమెంట్గా ఉండటం, ఎవరిని కూడా లెక్క చేయకుండా ఉండటం, కొన్ని మోసాలు చేయటం, ఇలాంటి తప్పులు ఏవో చేయటం వల్ల తనకి ఆ కర్మ అనేది ఈ రోజు వరకు కూడా భరిస్తూ వచ్చిందండి. అలా ఆ పిలుపు వచ్చిన తర్వాత ఆవిడ దగ్గరికి వచ్చి,
అమ్మా నేను చాలా తప్పు చేశాను, మిమ్మల్ని మోసం చేశాను, మిమ్మల్ని మోసం చేసిన ప్రతి క్షణం నుంచి కూడా నాకు మనశ్శాంతి లేదు, మీ డబ్బు ఎక్కడికి వెళ్ళలేదు, బాబా నా కళ్ళు తెరిపించారు తల్లి, ఆయనే నన్ను ఇక్కడ దాకా లాక్కొచ్చారు, మీ డబ్బు తీసుకోండి అని చెప్పి ఆ డబ్బుతో సహా వడ్డీతో సహా ఆ డబ్బుని ఆ గుడిలో బాబా ముందు పాదాల ముందు ఆవిడికి ఆ డబ్బు అందజేయడం అనేది జరిగిందండి. ఇది నిజంగా అండి జరిగిన ఒక విషయం. అక్క నేనైతే తనకి 3 పిల్లలండి, తన కోసం పిల్లల కోసం దాచి సరిగ్గా తినక డబ్బు కొంచెంగా కూడబెట్టుకొని చీటీలు వేసుకొని ఇలాగులా తను కష్టపడుతూ ఉన్న సమయంలో 12 లక్షల రూపాయలు మోసపోయిందండి ఆవిడ. మోసపోయినప్పుడు తనకి అసలు ఇంకెక్కడా కూడా లోటు అనేది భర్తీ చేయలేం. ఆ డబ్బు అనేది మళ్ళీ వెనక్కి తీసుకురాలేకపోయింది. భర్తతో చెప్పలేకపోయింది. చెబితే తను ఏం చేస్తారో, ఇంత మోసం జరిగిందే, నేను ఎలా తలెత్తుకోగలగాలి, ఏం చేయాలి, పిల్లలకి తెలిస్తే పిల్లలకి పెళ్ళిళ్ళు వేరే చేయాలి, ఎలా ఉంటుందో తన లైఫ్ అని భయపడి నిరాశపడుతూ బాబా పాదాల మీద పడిన క్షణాన ఆయన్ని వచ్చి బాబా కాపాడడం అనేది జరిగిందండి ఆవిడని. నిజంగా ఆవిడ చెప్పి నాకు అసలు కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి. నాకైతే ఇన్ని అద్భుతాలండి బాబా చూపించడం అనేది. అలాగే మన కర్మ అనేది ఏ క్షణాన ముగుస్తుంది అనేది మనకి తెలియదు కాబట్టి జీవితాన్ని చక్కగా ఆయన ఇచ్చిన ఒక మంచి వరం అండి. అలాంటి ఒక జీవితాన్ని మనం జీవించి చూపించడం తప్ప మనల్ని మనం అంతం చేసుకునే హక్కు అనేది మనకి లేదండి. నిజంగా ఎవరైతే ఇలాంటి ఒక పరీక్షల్లో పాస్ అవ్వాలి అని ముందుకు వెళుతూ ఒక్కొక్క పాఠాన్ని నేర్చుకుంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా జీవితాన్ని చక్కగా 100% వచ్చేసి వాళ్ళ లైఫ్లో మంచి సక్సెస్ని చూడగలుగుతారండి. అలాంటి కర్మ ఖచ్చితంగా ముగుస్తుంది. ముగిసిన రోజున ఖచ్చితంగా మనకు అదృష్టం అనేది వస్తుందండి. అలాంటి ఒక నమ్మకంతో ముందుకు వెళ్ళమని తెలియచేయడం కోసమే ఈ కథని బాబా మనకు అందించారు. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన ఈ వీడియో కూడా మీ అందరికీ ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే, సాయిరామ్.